ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన పాలమూరు వలస కూలీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం రోడ్డున పడ్డాడు. తనను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎంపీ డీకే అరుణను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి గ్రామ యువకులకు పంపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. కామరం శివయ్య నా పేరు. అక్కడ జైల్లో పడడానికి కారణం అక్కడ వేరే ఆయనకు సహకరించలేదు సార్. అందువల్ల ఆయన జైలుకి వెళ్ళి రావడానికి, మన ఇండియా రావడానికి సారా ఎయిర్పోర్ట్ పోతే అక్కడ పట్టుకున్నారు, జైల్లో పెట్టినారు. 4 నెలల పొద్దాకనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వదిలేసారు ఐడి ప్రూఫ్ తోటి. మళ్ళీ ఆయన ఇక్కడికి రావాలంటే ఆయన దగ్గర డబ్బులు వేసారు. అక్కడ 900 గ్రామ్స్ బాకీ ఉన్నాడు. అవి కడితే కానీ పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్యారు సార్. పాస్పోర్ట్ ఆయన తోటే పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళ దగ్గర ఉంది సార్. అది మనకు పాస్పోర్ట్ ఇవ్వాలంటే మన స్టేట్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఏదైనా సొలవు తీసుకొని ఆయనను అక్కడ రప్పించడానికి విదేశాంగ మంత్రి అక్కడ రాజుతోటి మాట్లాడి ఏదైనా ప్రయత్నం చేసి రావడానికి 90% అవకాశం సార్. ఇది ఒక్కటి మీరు చేస్తారని మిమ్మల్ని మీడియా మిత్రులని అందరినీ, గవర్నమెంట్ని కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా మేము వేడుకుంటాం సార్. ఇది ఒక్కటి సాయం చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. బతకడానికి పోయింది సార్, బతుకు తెరువు గురించి పోయింది సార్. ఏమంటే అక్కడ పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని ఆశపడిపోయినాం సార్. మేము కూడా 17 సంవత్సరాలు ఉండొచ్చినాం సార్. అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటాయి. అరబీ వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే మనం తట్టుకోలేము. ఆ లాంగ్వేజ్ మనకు రాదు, అక్కడ చట్టాలు మనకు తెలియదు సార్. అందువలన మేము చాలా పరిస్థితులు ఎదుర్కొని రావాల్సి వచ్చింది. నా పేరు కుమార్ గౌడ్. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటా. ఫ్రెండ్ అవుతాడు నాకు. వాళ్ళు పూటకు తినడానికి తిండి గిన లేదు. వాళ్ళ అమ్మ పరిస్థితి ఘోరం. ఇల్లు అయితే ఇట్లా ఉంది, మరీ ఘోరం ఇల్లు ఉంది. కట్టుకుందాం, ఇంత ఇల్లు కట్టుకుందాము అదని చెప్పి డబ్బులు ఇంత సంపాదించుకొని వచ్చి ఇల్లు కట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోయిండు. ఆడ దుబాయ్లో అట్లా ఇరుక్కుపోయి ఇబ్బంది పడుకుంటా మా ఫ్రెండ్ ఒక అతను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ఆ వీడియో చూసి మాకు అందరూ స్పందించి అందరికీ మేము అప్పుడు తెలిసింది. మాకు దగ్గర 4 months అక్కడ పెట్టుకున్న జైల్లో పెట్టుకుని ఇచ్చిండ్రు. అసలు ఫోన్ కాంటాక్ట్ లేదు కాబట్టి మాకు తెలియదు అంతవరకు. ఈరోజు నిన్న ఫోన్ స్టేటస్ పెట్టుకున్నాక వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే మాకు తెలిసి అందరికి ఫోన్లు చేసి మాకు తెలిసినందుకు అందరికీ మీడియాకు వాళ్ళకు వీళ్ళకు చెప్తున్నాం సార్. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదార్పల్లి గ్రామానికి చెందిన మ్యాథరి గోపాల్ 2021లో దుబాయ్ వెళ్లి ఓ కంపెనీలో కూలీగా చేరారు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఇండియాకు చెందిన ఓ వ్యక్తితో గోపాల్కు పరిచయం ఏర్పడింది. దీంతో తన ఐడెంటిటీ మీద సిమ్ కార్డు తీసుకుని ఆ యువకుడికి ఇచ్చాడు. తర్వాత ఆ యువకుడు అక్కడి బ్యాంకులో లోన్ తీసుకుని ఎగ్గొట్టాడు. 2024 సెప్టెంబర్లో ఇండియాకు వచ్చేందుకు గోపాల్ షార్జా ఎయిర్పోర్టుకు వెళ్లగా అక్కడ పోలీసులు అతన్ని పట్టుకుని ట్రావెల్ బ్యాన్ కేసు నమోదు చేశారు. 9,000 దినాలు ఫైన్ విధించగా అంత డబ్బు కట్టలేనని చెప్పడంతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించడంతో ఇటీవల గోపాల్ విడుదలయ్యాడు. తాను పనిచేస్తున్న కంపెనీ వద్దకు వెళ్లిన గోపాల్ తన పాస్పోర్ట్పై ఉన్న ట్రావెల్ బ్యాన్ కేసు నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉండడానికి గది, తినడానికి తిండి లేకపోవడంతో రోడ్ల మీద తిరుగుతున్నాడు గోపాల్. ఈ క్రమంలో తన పరిస్థితిపై 4 రోజుల కింద ఓ సెల్ఫీ వీడియో తీసి గ్రామంలోని తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపించాడు. సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎంపీ తాను ఇంటికి చేరుకునేలా సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం గోపాల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. అన్నా రేవంత్ రెడ్డి అన్నా నమస్తే అన్నా, నేను గోపాల్ మాట్లాడుతున్నా. దుబాయ్లో నేను ఇరుక్కొని పోయినా అన్న. చాలా అంటే చాలా ఇబ్బంది ఉందన్న. వేరే వానికి సిమ్ ఇచ్చిన నా ఐడి మీద ఆ సిమ్ ఇచ్చిన మొన్న ఒక 6 సంవత్సరాల దగ్గర ఒక కంపెనీలో చేసిన, వేయడం కంపెనీ అని. ఆ కంపెనీలో చేసి మొన్న క్యాన్సిల్ వచ్చిన. 9/14 తారీఖు ఇంటికి పోదామని వచ్చిన. అయితే నాకు నమ్మిన ఫైన్ ఉంది, 9,000 ఫైన్ ఉందని చెప్పారు అన్న. ఆ ఎయిర్పోర్ట్లో కట్టలేని పరిస్థితుల్లో 3 నెలలు జైల్లో ఉన్నా. తర్వాత నన్ను మళ్ళీ బయటికి అప్రోచ్ చేసి వదిలేసిండ్రు. 3 నెలలు ఉన్నాక తర్వాత అపరాధాన్ని బయటికి రిలీజ్ చేసిన పోలీసులతో కేసు అయిపోయింది. ఇప్పుడు ట్రావెల్ బండి కూడా సీఎటల్ దగ్గర కేసు ఉంది. వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. నాన్న అంతా బాగా ఇబ్బంది అవుతుంది. ఆ సార్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ సీఎట్ వాళ్ళు ఏం చెప్తారంటే 10 రోజుల తర్వాత మేము ట్రావెల్ బండి తీస్తాం, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. 10 రోజులు కాదు, నేను 20 రోజులు 30 రోజులు 2 నెలలు 3 నెలలు తిరుగుతూనే ఉన్నా. సీట్ వాళ్ళ దగ్గర తిరిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, నీకు ఇంకా క్లియర్ కాలేదు, పైనకి వెళ్ళి క్లియర్ కావాలి అది అంటుండ్రు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉందన్న. నేను అసలు ఎట్లా బతుకుతున్నానో ఈ క్యాంపులలో ఒక్క పూట అన్నం తిని ఎట్లా ఉన్నో బతుకుతున్నా. మా దోస్తులు పాత దోస్తులు కంపెనీలో ఉన్నోళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉందన్న. నాకైతే ఈ పరిస్థితి ఎక్కడ అర్థమవుతుంది. ఇరుక్కొని పోయి ఉన్నానా.
ఆ ట్రావెల్ బ్యాండ్ తీస్తలేరు అన్న. నాకైతే చాలా అంటే చాలా ఉంది. ఏదన్నా ఇండియాకి రప్పించే ప్లాన్ చేయనన్నా. ఉన్న పరిస్థితి చాలా నాకు ఘోరంగా ఉందన్న. అసలు బయట బతుకుతున్నా సార్, అంత ఇబ్బంది ఉంది నాకు. ఏం చేయాలన్నా, చాలా అంటే చాలా